అంటే గురువుగారు ఫెయిల్యూర్స్ అనేవి సర్వసాధారణం. ఏ రంగంలో అయినా, ఒక మనిషికైనా, ఒక జీవితం ఎక్కడైనా కూడా. అవును. సో, వాటిని ఎదుర్కొనే శక్తి ఎలా వస్తుందంటారు? అసలు ఇది ఫెయిల్యూర్ అని అనడం మానేయాలి. హ్మ్. 10వ తరగతి తప్పాడనుకోండి అబ్బాయో, అమ్మాయో. హ్మ్. అతను బాధపడుతూ ఉంటే తండ్రి, తల్లి నోట రావాల్సిన తప్పకపోతే మరిన్ని మంచి మార్కులు ఎలా వస్తాయిరా? మంచిది ఇట్స్ నాట్ ఏ ఫెయిల్యూర్. హ్మ్. ఇట్స్ ఎ స్టెప్. హ్మ్. మనకు మామూలుగా ఓ మాట ఉంటుంది. ప్రతి పురుషుడి విజయం వెనకాల ఒక స్త్రీ ఉంది. ఈ స్త్రీలున్నారో, మేస్త్రీలున్నారో నాకు తెలీదు గానీ, ప్రతి మనిషి విజయం వెనకాల ఒక వైఫల్యం ఉంటుంది ఖచ్చితంగా. అపజయం. ఆ వైఫల్యం స్త్రీయో, పురుషుడో ఎవరు చెప్పలేరు. హ్మ్. ఒక వైఫల్యం. విజయం సాధించిన ప్రతి వ్యక్తి వెనకాల వైఫల్యాలుంటాయి. హ్మ్. ఇవాళ నన్ను మీరేదో నేను శిఖరస్థానానికి వెళ్ళడానికి ముందు వైఫల్యాలు కూడా చాలా పడ్డాయి. నేనే చెప్పుకున్నాను. హ్మ్. కాలేజీ పెట్టి 2 ఎకరాలు అమ్మేసాను. చెప్పుకోలేదేంటి? హ్మ్. నేను 10థ్ క్లాస్ ఫెయిల్ అయ్యాను. చెప్పుకోలేదేంటి? అది హ్మ్. వైఫల్యం కాదా? కానీ ఆ తప్పడం అనేది రెండోసారి ప్రథమ శ్రేణి మార్కులతో వెళ్ళడానికి కారణమైంది. హ్మ్. మరి అది ఇప్పుడు వైఫల్యమా? సాఫల్యమా? హ్మ్. అక్కడి నుంచి నా చదువంతా ఇంచుమించు ప్రథమ శ్రేణిలో వెళ్ళిపోయింది. ఎంఏ, ఎంఫిల్, పీహెచ్‌డీ. ఇగో ఎన్టీ రామారావు గారు ఇచ్చిన గోల్డ్ మెడల్ ఇది ఎంఫిల్‌లో. హ్మ్. ఆయన ఓకే. చేతులతో ఇచ్చాడు మహానుభావుడు 89లో. అదే తెలుగు గురువుగారు. విశ్వవిద్యాలయంలో హ్మ్. మొత్తం 30 మందో ఎంతమందో ఉంటే అందులో మొదటి స్థానం వచ్చింది. మరి ఇంతకుముందు వైఫల్యాలున్నాయి. హ్మ్. ఎందుకుండవు? అవి వైఫల్యాలు సాఫల్యాలకి మెట్లు.